ప్రాజెక్టు దాంట్లో ఉన్న సమస్యల మీద ప్రభుత్వానికి అందుతున్న రకరకాల నివేదికలు, ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ నిపుణులు, ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు కెనేడియన్లు పోలవరం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళిచ్చే రిపోర్ట్లు, సిడబ్ల్యూసికి రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగే ప్రత్యుత్తరాలు, వీటన్నిటి ఆధారంగా చూస్తే పోలవరం నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల మూలంగా డ్యామ్ రక్షణకి, భవిష్యత్తులో ఇది ఇంకొక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కాకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, కాళేశ్వరం తెలంగాణలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం దాని మీద వడ్డీ చేసిన వడ్డీ మీదే సంవత్సరానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. దానివల్ల లాభం దాదాపు శూన్యం, కానీ ప్రజలకు చివరికి అప్పు మిగిలింది. పోలవరంలో అట్లాంటివి జరగొద్దు అని ముందు చూపుతో దాని నిర్మాణంలో వస్తున్న సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. దాంతోపాటు ఏకపక్షంగా కాకుండా ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత కోసం ప్రయత్నం చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి గారిని 2 సార్లు నేను అడిగాను. మాకున్న ఈ అనుమానాలు, పోలవరం డ్యాంలో నాణ్యత లోపాల గురించి స్పష్టత కావాలి, ఇంజనీర్లతో మాట్లాడతామని. ఆయన దగ్గర నుంచి స్పందన రాలేదు. ఇక మీకు తెలిసిన పోలవరం డ్యాంలో ప్రధానంగా నిర్మాణ బాధ్యత కాంట్రాక్టరు మెగా ఇంజనీరింగ్, దాంతోపాటు బావర్ అనే జర్మన్ సంస్థ డీవాల్ నిర్మాణం మీద ప్రత్యేకంగా పనిచేస్తుంది. 5 అంశాలు. డ్యామ్ నిర్మాణంలో వాడే కాంక్రీట్ నాసి రకం కాంక్రీట్ వాడారు. దాని వివరాలు మీకు చెప్తాను. డయాఫ్రామ్ వాల్ ఎత్తు సముద్ర మట్టానికి 19 మీటర్ల ఎత్తులో ఉండాలి. దాన్ని గందరగోళం చేశారు. అంటే ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులో ఇట్లాంటి తప్పులు జరుగుతాయని మీరు నమ్మశక్యం కాని వివరాలు మీకు చూపిస్తాను. గ్యాప్ 1లో అంటే డ్యామ్ కట్టే దగ్గర కేంద్ర ప్రభుత్వం ఎంత లోతు తీయాలో చెప్తే దానికంటే తక్కువ లోతు తీసి దాదాపు కట్టడం పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక మీకు తెలిసిందే, 1924 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గైబండ్ దాదాపు ధ్వంసమైంది. అది ఈ రోజుకి దాని రిపేర్ జరగలేదు. దాని మూలంగా మొత్తం డ్యామ్కే ఈరోజు ప్రమాదం. ఇక చివరిగా స్పిల్వే అనే ఒక విషయం ఉంది, దాని గురించి మీకు వివరిస్తాను. వీలున్నంత చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ మీకు అర్థం కావాల్సింది. దాంట్లో గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3. మీరు మధ్యలో అక్కడ గ్యాప్ 2 అని కనిపిస్తుంది. అక్కడి నుంచి నది పారుతుంది. నదికి అడ్డంగా ఒక గోడ కడతారు. దాన్నే ఒక డ్యామ్, ERCF, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటాం. అయితే పోలవరం దగ్గర గోదావరికి ఉన్న సమస్య, అక్కడ ఇసుక, నది గర్భాన ఇసుక చాలా లోతులో ఉండటం మూలంగా అడుగున ఇసుక కింది వరకు వెళ్ళి గోడ కట్టాలి. ఆ గోడనే డయాఫ్రామ్ వాల్ అంటారు. నదిని పక్కకు షిఫ్ట్ చేసి మనం పంపించేది ఏదైతుందో దాన్ని స్పిల్వే. మనం రెగ్యులర్గా పోలవరం మీద చూసే ఇటు చివరిలో ఏదైతే అప్రోచ్ కెనాల్ స్పిల్వే కనిపిస్తుందో దాన్ని నదిని డైవర్ట్ చేసి అట్నుంచి నీళ్లు పంపిస్తారు. నదికి అడ్డంగా కట్టేదేమో ERCF డ్యాము. దానికి అడుగున భూగర్భంలో ఉండేది డయాఫ్రామ్ వాల్. డయాఫ్రామ్ వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ అనే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తోటి కట్టడం జరుగుతుంది. ఇక ఈ డయాఫ్రామ్ వాల్ చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఇసుక కింద నుంచి నీరు ఊట రాకుండా ఆపేది మీకు డయాఫ్రామ్ వాల్. ఇసుక కింద నీరు ఊట రాకుండా ఆపేది డయాఫ్రామ్ వాల్. ఆ డయాఫ్రామ్ వాల్ ఇసుక పొర నుంచి అడుగు దాకా మీకు రాతి ప్రదేశం దాకా కట్టాలి. అంటే 15 నుంచి 90 మీటర్ల లోతు భూమి కిందికి కట్టాలి. ఆ డయాఫ్రామ్ వాల్ కట్టడానికి వాడిన కాంక్రీట్ ఏదైతే ఉందో నాసి రకం కాంక్రీట్ వాడాలి. ఇంత పెద్ద అభియోగం మోపడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నేను ఇంత చెప్పినట్లు అంతర్జాతీయ నిపుణులు, 2 అమెరికన్లు, 2 కెనేడియన్లు, ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పోలవరం డ్యామ్కి సందర్శించడానికి వచ్చి దాన్ని పరిశీలించినప్పుడు
బావర్ కంపెనీ వాళ్ళకి ఇచ్చిన రిపోర్టు మీరు అక్కడ చూడొచ్చు. ఈ ఆధారాలన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు బ్లీడింగ్ జరిగింది, ప్రతిరోజు బ్లీడింగ్ జరిగింది. ఏది? కాంక్రీట్ పోసేటప్పుడు. అంటే ఏంటి? కంకర నుంచి నీళ్లు వేరైపోయాయి. మీరు ఎవరైనా స్లాబ్ పోసేటప్పుడు మనం తరచుగా చూస్తుంటాం, బిల్డింగ్లకు స్లాబ్లు పోసేటప్పుడు నీళ్లు, కంకర, సిమెంట్, దీంట్లో బెటనైట్ అనేది ఇంకో పదార్థం కలుపుతారు, అందుకని అది ప్లాస్టిక్ కాంక్రీట్ అంటారు. ఆ నీళ్లు వేరు కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతిరోజు కాంక్రీట్లో నీళ్లు వేరైన తర్వాత, ఆ కాంక్రీట్లో ఉన్న శక్తి తగ్గిపోయిన తర్వాత ఆ గోడ ఎంత గట్టిగా ఉంటుందనేది ఎవరికి అర్థపట్టని విషయం. అదొకటైతే ఆ నీళ్లు పైకి తేలేటప్పుడు ఆ గోడలో ఇట్ విల్ కాట్ వార్మ్ హోల్స్ అంటారు. అంటే మన పురుగులు భూమిలో ఎట్లా రంధ్రాలు చేస్తూ ముందుకు వెళ్తాయో అట్లా నీళ్లు ఆ గోడలోంచి పైకి వస్తాయి. దాని మూలంగా కూడా గోడ మధ్యలో ఈ గ్యాప్స్ ఉండొచ్చు, వార్మ్ హోల్స్, రంధ్రాలు. ఆ రంధ్రాల నుంచి నీళ్లు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సో ప్రతిరోజు బ్లీడింగ్ జరిగిందని POE 5 నెక్స్ట్ చూస్తే అది డయాఫ్రామ్ వాల్. భూమి ఇసుక కింది నుంచి రాతి కూర తగిలేదాకా పోయాలి ఆ గోడని. 15 నుంచి 80 మీటర్లు, అంటే దాదాపు 250-300 అడుగులు లోతులో ఉంటుంది భూమి లోపలికి. ఇది చూసిన ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అంతర్జాతీయ నిపుణులు, ఈ గోడను ఒక 3.5 మీటర్ల మేర దాని చుట్టుపక్కల ఉన్న మట్టి మొత్తం తొలగించి మాకు చూపించండి, దాని పరిస్థితి ఎట్లా ఉందో అని అడిగారు. ఆ గోడని తొలగిస్తే మీకు కనిపించేది, మీరు చూస్తే కింది ఒకటేమో గోడ కట్టేటప్పుడు గోడ మధ్యలో మీకు సందులు, డయాఫ్రామ్ వాల్ పోసేటప్పుడు ప్యానల్స్ వారీగా నింపుతూ వెళ్తారు కాంక్రీట్. ఈ ప్యానల్, 2 ప్యానల్స్ మధ్యలో గోడ చాలా పక్కాగా ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండాలి, లేకపోతే ఆ గ్యాప్ నుంచి నీళ్లు మీకు పైనుంచి కిందకి వచ్చే ప్రమాదం ఉంది. అది నిపుణులు, మేము తీసిన ఫోటో కాదు, వాళ్ళు నిపుణులు తీసిన ఫోటో అది. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే గోడని ఏ విధంగా కప్పుకొచ్చారో చూడండి. అంతర్జాతీయ నిపుణులకి డయాఫ్రామ్ వాల్లో ఉన్న లోపాలు కల్పించకుండా మళ్ళీ ప్యాచ్ వర్క్, కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చాలా నాసిరకంగా ఒక మేస్త్రితో ఒకటి పూయించారు. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఇది 3.5 మీటర్లు భూమి పైన కనిపించే గోడ, భూమి లోపల 100 మీటర్లు ఉంది గోడ. ఎవరు చూడాలి, ఎవరు చెప్పాలి ఆ గోడ నాణ్యత ఎట్లా ఉంది అని? ఇక POE 5లో ఈ గోడ కట్టేటప్పుడు దాదాపు 80-90 మీటర్లు భూమిలోకి వెళ్తాం కాబట్టి సహజంగా కింది నుంచి ఉండే వ్యర్థాలు, మట్టి కానీ కాంక్రీట్లో ఉండే ఇతర వ్యర్థాలు కానీ పైకి వస్తాయి. ఓవర్ పోర్ అంటారు. అదనంగా మీకు అక్కడ ఓవర్ పోర్ అనే పదం కనిపిస్తుంది. ఎక్కువ అవసరానికి మించి చాలా ఎక్కువ కాంక్రీట్ పోయడం జరుగుతుంది. దాని తర్వాత పోసేస్తారు. మళ్ళీ మీకు ఒకసారి అర్థం కావాలని చెప్తున్నాను. భూమి అడుగు నుంచి 90 మీటర్లు వచ్చిన తర్వాత పైన అవసరం లేకపోయినా అదనంగా కాంక్రీట్ పోస్తారు. ఎందుకంటే కింది నుంచి అన్ని వ్యర్థాలు పైకి వచ్చిన తర్వాత కొట్టేస్తారు గోడ. పోలవరం డయాఫ్రామ్ వాల్ భూమి పైన 19 మీటర్ల ఎత్తు వరకు రావాలి. సముద్ర గర్భం నుంచి ఎలివేషన్ 19 మీటర్స్ అంటారు. ఎలివేషన్ 19 మీటర్స్ వరకు రావాలి. కానీ పోయాల్సింది 20-21 పోయాలి. పోసిన తర్వాత గోడని కోసేస్తారు. POE 5 అంతర్జాతీయ నిపుణులు వచ్చిన తర్వాత మనకు అక్కడ తెలిసింది ఏంటంటే, ఈ గోడ 19 మీటర్లు అయినప్పటికీ కూడా నాసిరకం కూడా కావడంతో 18.5 మీటర్ల వరకు కొట్టేస్తూనే ఉంటారు. డిజైన్ ప్రకారం, CWC డిజైన్ ప్రకారం గోడ ఎత్తు సముద్ర గర్భం నుంచి 19 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఈ నిపుణులు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు 18.5 మీటర్లకే కుదిస్తున్నాము అన్నారు. మీకు సముద్రానికి అడ్డంగా కట్టే గోడ 19 మీటర్లు ఉండాల్సింది 19.5 మీటర్లకు కుదిస్తున్నాం. కారణం ఏంటంటే గోడ నాణ్యత లేదు అని ఆ రోజు చెప్పడం జరిగింది. కొంత గోడ పగలగొట్టడం కూడా జరిగింది. 18.5 మీటర్లో పగలగొట్టారు. ఇప్పుడు కప్పిపుచ్చే ప్రయత్నం ఎక్కడంటే POE 6
ఒక 400 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దాదాపు కిలోమీటర్న్నర వెడల్పు 400 మీటర్లు పాల్గొట్టేశారు. 18.5 మీటర్ల వరకు 19 మీటర్లు ఉండాల్సింది 18.5 మీటర్ల వరకు పాల్గొట్టడం జరిగింది. జరిగిన తర్వాత POE 6 ఈ సంవత్సరం నెల క్రితం 2 నెలల క్రితం వచ్చి అసలు ఏ సమస్య లేదు బాగానే ఉంది అంటారు. మీరు అక్కడ చూస్తే కొంత కూడా 19 మీటర్లు, మధ్యలో ఒక 400 మీటర్ల మేర 18.5 మీటర్లు. ఎందుకు చేశారు 18.5 మీటర్లు? గోడ నాసిరకం బాగలేదు, నాణ్యత లేదు అని. మళ్ళీ ఈ సంవత్సరం జనవరి వచ్చేసరికి లేదు అంతా బాగానే ఉంది అంటారు. గోడ రాత్రికి రాత్రి పోయిన సంవత్సరం జూన్లో జూలైలో నాణ్యత లేని గోడ, అదే గోడ ఈరోజు నాణ్యత ఎట్లా వచ్చింది? ఒక పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేసేటప్పుడు దాని ఎత్తు చాలా ప్రిసైజ్గా ఇంజనీర్లు డిజైన్ చేసి సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ 19 మీటర్లని నిర్ణయించిన తర్వాత దాన్ని కొంతమేర 18.5 మీటర్లు పగలగొట్టి ఒక 400 మీటర్ల మేర ఇంకో కిలోమీటర్ మేర 19 మీటర్లు పెట్టి ఈరోజు సడన్గా వచ్చి లేదు గోడ బాగానే ఉంది అంట. ఆగస్టు 2025లో వచ్చారు ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు కెనేడియన్లు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డయాఫ్రమ్ వాల్ ఎత్తు 18.5 మీటర్లకు కుదించడం మూలంగా ఈ మొత్తం డ్యామ్ డిజైనే ప్రశ్నార్థకంగా మారింది. దీనికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మీకు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాం. నేను చెప్పే ఒక్క మాట కూడా నా నోట్ నుంచి వచ్చే మాట ఒకటి లేదు. ప్రతిదీ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటెడ్ రిపోర్ట్స్ గివెన్ బై ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఆగస్టు 2025లో 18.5 మీటర్లకి గోడను కుదించడం మూలంగా పోలవరం డిజైన్కి సమస్యలు ఉన్నాయి. పునరాలోచించాలి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది 18.5 మీటర్లే కాదు, నాణ్యమైన వాల్ రావడం 18 కూడా పగలగొట్టాల్సిన అవసరం రావచ్చు. మీరు 18.5 వరకే కూలగొట్టారు, 18 కూడా కుదించాల్సి రావచ్చు. 18 మీటర్ల ఎత్తుకి కుదిస్తే అది ఇంకా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. అదే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నెల వచ్చిన డిస్కషన్ సమ్మరీ అనధికారిక రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో అసలు ఏ సమస్య లేదు అంటారు. రాత్రికి రాత్రి సమస్య ఎట్లా మాయమైంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పరీక్షలు చేసామని చెప్పరు, మాకు ప్రాజెక్టు చెప్పింది ఈ గోడ నాణ్యత అద్భుతంగా ఉంది అని. ప్రాజెక్టు చెప్పింది అంటే కట్టేవాళ్ళు చెప్పారు, మేము గంగిరెద్దులా చెవులు తగలుగుతా ఉంటారు. నా అభిప్రాయంలో ఇది కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. కేవలం 4-5 నెలల క్రితం ఈ గోడ చాలా పెద్ద సమస్య అన్న అంతర్జాతీయ నిపుణులు ఈరోజు ఆ గోడ మీద రకరకాల టెస్ట్ చేయమని అడగటం జరిగింది. ప్రభుత్వాన్ని, కాంట్రాక్టర్ని, అదేవిధంగా పవర్ కంపెనీని కూడా ఈ కంకర ఏదైతే నాశనం కంకర పోసారో దాని వివరాలు మొత్తం కావాలి అన్న అంతర్జాతీయ నిపుణులు ఈరోజు ఇవన్నీ మేము చేసాం, గోడ బాగుంది అని నిర్మించే కంపెనీ చెప్తుంది కాబట్టి బాగానే ఉందనుకుంటా అంటున్నాను. ఇక మూడో అంశం మీకు ఇంతకు చెప్పింది గ్యాప్ 1. గ్యాప్ 1లో డిజైన్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం ఎలివేషన్ 23 వరకు తవ్వాలి లోతు. ఇక్కడ 23 అంటే ఎక్కువ, 24 అంటే తక్కువ. ఎందుకంటే భూమి అడుగుకి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ నెగిటివ్. 23కు తవ్వకుండా 24 మీటర్లు తవ్వి దాన్ని గోడ కట్టేశారు క్లే వాల్. ఇది నిపుణులు గమనించారు, కేంద్ర ప్రభుత్వం గమనించింది. ఈ గోడ ఎత్తు భూమి లోపల, భూమి అడుగులో ఉన్న గ్యాప్ 1లో లోతు తగ్గించడం, 1 మీటర్ తగ్గించడం మూలంగా వచ్చే ప్రమాదం ఏంటంటే అక్కడి నుంచి నీటి ఊట కింద నుంచి పోయే అవకాశం. ఇవన్నీ కూడా నదీ ప్రవాహాన్ని అడ్డుకోవటానికి కట్టేవి. డయాఫ్రమ్ వాల్ కానీ, గ్యాప్ 1లో కట్టే క్లే వాల్ కానీ నదీ ప్రవాహం కిందికి డ్యామ్ కింద నుంచి పోకుండా స్పిల్వే మించికి వెళ్ళే విధంగా కట్టే ప్రయత్నం. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. దాంతోపాటు మీరు 1 మీటర్ లోతు తగ్గించే ముందు మా అనుమతి ఎందుకు తీసుకోలేదు, దీని మీద వివరణ ఇవ్వాలి అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. స్టాప్ దిస్ ఇమీడియట్లీ, లిటరల్లీ స్టాప్ దిస్ ఇమీడియట్లీ అని చెప్తుంది.
ఇక 4వ విషయానికి వస్తే గైడ్ బండ్. గైడ్ బండ్ అనేది పోలవరం స్పిల్వే కనుక మీరు చూస్తే దానికి ముందు నీళ్ళని స్పిల్వే మీద సాఫీగా పంపించడానికి కట్టారు. ఆ గైడ్ బండ్ 2023లో ధ్వంసం కావడం జరిగింది వరదలు వచ్చినప్పుడు. అక్కడ చూస్తే అది గైడ్ బండ్, దాని ముందు స్పిల్వే. ఆ గైడ్ బండ్ అవతల పక్క నుంచి నీళ్లు స్పిల్వే మీదకి వచ్చినప్పుడు రెండు నీటి ప్రవాహాల మధ్య క్లాష్ వచ్చే ప్రమాదం, అది ధ్వంసమైన గైడ్ బండ్ మీరు చూడవచ్చు అక్కడ. ఇది 2023లో ధ్వంసమైంది. ఇది 2026 సంవత్సరం, 3 సంవత్సరాలుగా అట్లాగే ఉండిపోయింది. నిపుణులు పదే పదే చెప్పేది ఏంటంటే ఈ ధ్వంసమైన గైడ్ బండ్ అక్కడే ఉంటే ఈ మొత్తం ప్రాజెక్టుకే చాలా ప్రమాదం. మీరు కింద టెక్స్ట్ 2వ టెక్స్ట్ చూసుకుంటే POE strongly suggests addressing ASAP. ASAP అంటే as soon as possible all the spillway related items and particularly the guide bund. ఇంత ముఖ్యమైన గైడ్ బండి 3 సంవత్సరాలుగా ధ్వంసమైపోతే పట్టించుకోకుండా వదిలేశారు. ఇది ఈ మధ్య రాసిన రిపోర్ట్, ఇది POE 5లో వచ్చిన రిపోర్టు. ఇక్కడ కొత్త గైడ్ బండ్ కట్టాల్సిన అవసరం ఉంది. కట్టకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక పెద్ద వరద కనుక వస్తే, మీరు అక్కడ స్పిల్వే కనిపిస్తుంది, నీళ్ళన్నీ వస్తాయి, గైడ్ బండ్ కనుక కొట్టేస్తే మీరు గమనించవచ్చు. నీటి ప్రవాహం నేను యారోస్ వేసి చూపించాను, బాణ గుర్తులు. ఆ నీరు గైడ్ బండ్ని కొట్టేసి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ డయాఫ్రమ్ వాల్ దగ్గరికి వెళ్తాయి నీళ్ళు, డయాఫ్రమ్ వాల్ని కొట్టేస్తాయి. 2026లో గతంలో వచ్చినటువంటి వరదలు కనుక వస్తే డయాఫ్రమ్ వాల్ని మళ్ళా కొట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది ధ్వంసం అయిపోయిన డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ కనుక కొట్టేస్తే మళ్ళీ అది డయాఫ్రమ్ వాల్ గైడ్ బండ్ కనుక ఆ వరద మరింత కోసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవుతుంది రెండోసారి. ఇది 2023లో ఉంది. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పదే పదే చెప్తున్నారు దీన్ని రిపేర్ చేయాలని. ఈ రోజు వరకు రిపేర్ చేయలేదు. దాంతోపాటు ఈ గైడ్ బండ్ మూలంగా పోలవరం స్పిల్వే కూడా ప్రమాదం. మీకు స్పిల్వే మీదకి నీళ్లు ఇట్లా సాఫీగా స్ట్రైట్ లైన్లో రావాలి. వస్తే దాని నుంచి అట్లా దొరికి సాఫీగా కింద పడిపోతాయి. రకరకాల డైరెక్షన్స్ నుంచి వస్తే మీ డ్యామ్ ఫౌండేషన్కి చాలా ప్రమాదం. మీరు కనుక అక్కడ చూసుకుంటే నీళ్లు స్ట్రైట్గా అయితే డ్యామ్ నుంచి కింది పడాలి. అదే మీకు గైడ్ బండ్ లేకపోతే పక్క నుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, డ్యామ్ ఫౌండేషన్కి నష్టం చేసే అవకాశం. ఇవన్నీ కూడా రిపోర్ట్లో ఉన్నాయి, విచ్ యూ కెన్ క్లియర్లీ రీడ్. అయినప్పటికీ కూడా POE 5 ఈ నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు పోయిన సంవత్సరం వీటి గురించి చాలా గొడవ చేశారు. ఈరోజు మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అనేది అంత చిక్కని విషయం. ఇక చివరి చెప్పే ముందు వెంకటేశ్వర గారు మాట్లాడతారు, చివరి సమస్య గురించి మాట్లాడతారు. స్పిల్వే అప్రోచ్ వే, మీరు ఇందాక స్పిల్వే చూశారు. స్పిల్వే ముందు నీళ్లు సాఫీగా రావడానికి దాన్ని లెవెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మట్టి రాళ్ళు అన్ని స్పిల్వేకి ముందు నదీ ప్రవాహం ఇట్లా స్పిల్వే వచ్చి కింద పడతాయి నీళ్లు. అక్కడ చాలా డ్రెడ్జింగ్ చేయాలి. పోయిన సంవత్సరం జూన్లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు రాసిన ఉత్తరం ప్రకారం 38 లక్షల క్యూబిక్ మీటర్లు అక్కడి నుంచి డ్రెడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తొవ్వి తీసేయాల్సిన అవసరం ఉంది. స్పిల్వే ముందు మొత్తం 154 లక్షల్లో 116 లక్షలు తీసేశారు ఇప్పటికే. మీరు అక్కడ చూస్తే అవతల పక్క ఎక్స్కవేటెడ్ అని ఎక్కడైతే రాసామో అదంతా తొవ్వి శుభ్రం చేసి లెవెల్ చేశారు నీళ్లు సాఫీగా వెళ్ళటానికి. ఇటుపక్క పోలవరం పక్క మీరు కనుక చూస్తే ఇంకొక 38 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వకుండా ఉండిపోయింది. ఇది మొన్న ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్కి వచ్చినప్పుడు మన ప్రాజెక్టు సంబంధించిన వ్యక్తులు, ప్రాజెక్ట్ అంటారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే నేను అనుకోవడం కంపెనీ మెగా కంపెనీకి సంబంధించిన ఇంజనీర్ చెప్పింది ఏంటంటే ఒక 5 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే మిగులుంది. ఇది డ్యామ్కి ముందు శుభ్రం చేయాల్సిన మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 5 లక్షలు. 3 నెలల క్రితం 38 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు అయ్యాయి.
దాంతోపాటు వాళ్ళు అనేది ఏంటంటే అసలు తవ్వము. The POE agrees to finalize the modeling to determine if the dredging needs to be performed. అసలు తవ్వాల్సిన అవసరమే లేకుండా అసలు తవ్వాల్సిన అవసరం ఉందా లేదా స్టడీ చేయండి అంటారు. డ్యామ్ ముందు నీళ్లు అక్కడ ఎందుకు తవ్వి శుభ్రం చేస్తారంటే యూ డోంట్ వాంట్ టర్బ్యులెంట్ కరెంట్స్. టర్బ్యులెంట్ అంటే బాగా నీళ్లు వైలెంట్గా ఉండకుండా సాఫీగా వెళ్ళాలి, డ్యామ్కి ఎటువంటి నష్టం జరగకుండా. ఈ తవ్వే ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎట్లా చేయొచ్చు అనే ఆలోచనలో ఈరోజు చేయడం జరిగింది. ఈ విధంగా పోలవరం ఈరోజు నాణ్యత విషయంలో చాలా కాంప్రమైజెస్ చేస్తూ దాని దిగువన ఉండే ప్రజలకు జరిగే నష్టం, ఈ ప్రాజెక్టు కనుక కాళేశ్వరం తరహాలో పూర్తయిన తర్వాత మళ్ళీ ఆగిపోతే జరిగే నష్టం, వీటికి మీద కావాల్సిన ముందు చూపు లేకుండా చాలా సమస్యలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళే విధంగా ఈరోజు అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దాంతోపాటు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే ఇన్ని సమస్యలు ఉంటే కూడా ఎవరు ఎందుకు రాయటం లేదు, ఏ పార్టీ ఎక్కడా మాట్లాడటం లేదు, మీకే తెలిసిందా ఇంకొకరికి తెలీదా, మీరేమన్నా ఇంజనీర్లా సైంటిస్ట్లా, మీరేమన్నా పోలవరంలో పనిచేశారా? నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీరందరూ కూడా శుభ్రంగా డాక్యుమెంట్స్ చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అవే డాక్యుమెంట్స్ మీకు అందజేస్తాను. ఈరోజు ఎవరు మాట్లాడకపోవడానికి కారణం జస్ట్ మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఎలక్ట్రల్ బాండ్స్లో ఈ ప్రాజెక్టు చేసే కంపెనీ ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి 669 కోట్లు, బీఆర్ఎస్కి 201 కోటి, కాంగ్రెస్కి 158 కోట్లు, టీడీపీకి 53 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు, జనసేనకు 14 కోట్లు. ఏ పార్టీ మాట్లాడుతుంది దీన్ని డబ్బులు తీసుకున్న తర్వాత? ఏ ప్రతిపక్షం మాట్లాడుతుంది దీన్ని డబ్బులు తీసుకున్న తర్వాత? ఈరోజు ఈ ప్రాజెక్టు చేసే కంపెనీ మీకు తెలిసిందే, భారతదేశం 4వ అతిపెద్ద ఎకానమీ అందరూ చెప్తారు. ఈ దేశంలో చాలా పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అంబానీలు, టాటాలు, బిర్లాలు, అదానీలు ఇంతమంది ఉన్న దేశంలో సెకండ్ హైయెస్ట్ అమౌంట్ డొనేటెడ్, 2వ అత్యధిక ఎలక్ట్రల్ బాండ్స్ డొనేషన్ చేసిన కంపెనీ మెగా, 1232 కోట్లు. ఇందులో ఈ వాస్తవాలు బయటకు రావడానికి ఇదొక ప్రధానమైన కారణం అని నా నమ్మకం.